అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు ధర్నా చేస్తాం, ఇష్టం వచ్చినట్టు లోకేష్ తిడతాం, ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని తిడతామంటే తోలు తీస్తా. గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు మంత్రి నారా లోకేష్ గారు స్ట్రైట్ గా సవాల్ చేశాడు. ఏ వేదిక మీదైనా సిద్ధంగా ఉన్నా, నువ్వు రా, లేదంటే ఆన్లైన్లో రా, చర్చిద్దాం అని జగన్ ని డైరెక్ట్ గా ఆయన మాట్లాడాడు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ అవినీతి జరిగిందో చూపించు, ఎవరికి క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు ఉద్యోగం రాలేదో కూడా చూపించు అని చెప్పంటే సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో వీళ్ళకి సోషల్ మీడియా ఉంది కదా అని పేకాటకి ఉద్యోగాలు ఇచ్చారు. పేకాటకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రలో పెట్టారు, ప్రచారం చేశారు. అంతేకాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నా అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2019-24 మధ్య మీరు ఒక్క డిఎస్సీ అన్నా పెట్టారా? మీరు పెట్టినటువంటి గ్రూప్ 1 అగ్రిగోల్డ్ లో మీరు అనర్హుల చేత దిద్దిచ్చింది నేను చెప్పలా, అది తెలుగుదేశం పార్టీ కాదు, కోర్టు చెప్పింది. కోర్టు చెప్తే సీతారామాంజనే జైలుకి వెళ్ళిపోయాడు, గౌతమ్ సవాంగ్ దీంట్లో ఇరుక్కున్నాడు, అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. అంటే మీ ప్రభుత్వంలో మెగా డిఎస్సీని అవినీతి చేసి డబ్బులు కొట్టేసి రాష్ట్ర యువత భవిష్యత్తు ఆడుకున్నటువంటి మీరు ఇవాళ అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహించి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 18,000 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇది జరిగి 8 నెలలైంది. ఇవాళ ఏంటి ధర్నాలు? దేనికి?